హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అటుకుల ప్రసాదం చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. 10 మినిట్స్ ప్రాసెస్. కడాయిలో నెయ్యి వేసుకోవాలి. బాదం కాజు క్రష్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అటుకులు కూడా వేయించుకోవాలి. మరో గిన్నెలో వాటర్ వేసి బాయిల్ అయ్యాక బెల్లం వేసుకొని పాకం చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా, వేయించుకున్న అటుకులు కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. కలుపుకొని బెల్లం పౌడర్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పాకాన్ని చూసుకొని కొంచెం అందులో వేసుకోవాలి. అటుకులకు సరిపడా వేసుకోవాలి. బెల్లం పౌడర్, పాకం, అటుకులు, డ్రై ఫ్రూట్స్ కింద నుంచి పైదాకా కలుపుకోవాలి. అంతే, మన అటుకుల ప్రసాదం రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం. థర్డ్ డే వినాయక ప్రసాదం. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.